లోకేష్ కి ఒక హ్యాబీ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అది క్రికెట్ హ్యాబీ ఉన్నట్టుగా, స్వయంగా తను క్రికెట్ ఆడుతున్నట్టుగా, తర్వాత ఎక్కడన్నా కీలకమైన క్రికెట్ మ్యాచ్లు జరుగుతుంటే అటెండ్ అయి చూస్తున్నట్టుగా. దాంట్లో తప్పేమి లేదు. కాకపోతే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉండాలనేటటువంటి విషయం, బాధ్యతగా ఉండాలనేటటువంటి విషయం అన్ని కోణాల నుంచి అన్ని రకాలుగా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, ప్రతిపక్షాలు అబ్జర్వ్ చేస్తారు, ప్రతిదీ ఒక విమర్శల పాలవుతుంది. కాబట్టి కాస్త ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి మాట నేను చెప్పాను కదా. అయితే ఇప్పటి వరకు నారా లోకేష్ ఒక 77 స్పెషల్ ఫ్లైట్స్ వాడి పర్యటనలు చేసినట్టుగా మనకి ఆర్టీఐ ద్వారా తెలుస్తుంది. అయితే ఈ 77 వ్యక్తిగత పర్యటనలలో తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక ప్రశ్న వస్తున్నటువంటి సందర్భంలో, బట్ అది చెప్పాల్సింది టీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి కాదు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, బాధ్యతాయుతమైనటువంటి అధికారులు ఆ ప్రకటన చేయాలి. అంతేగాని ఒక పార్టీ నుండి ఆ ప్రకటన వస్తే దాంట్లో ఇంకో కొన్ని అనుమానాలు లేవనెత్తేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా ప్రభుత్వమే ఒక ట్రాన్స్పరెన్సీగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యక్తిగత పర్యటనలు, తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసినటువంటి పర్యటనలుగానే ప్రభుత్వం బాధ్యతగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న చెప్తానండి. మన బిగ్ డిబేట్ లో ప్రైమ్ 9 వేదికగా మీకు ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ ఇటీవల జరిగినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి శ్రీలంకలో జరిగినటువంటి ఒక ఉద్యమం, యువత చేసినటువంటి ఉద్యమం, నేపాల్లో జరిగినటువంటి ఒక ఉద్యమం. ఈ ఉద్యమాల వెనకాల జన్జీ అనేటటువంటి ఒక ఏజ్ గ్రూప్ కి సంబంధించినటువంటి యువత ఈ ఉద్యమంలో పాల్గొంది అని అన్నారు. ఎందుకు పాల్గొందో తెలుసా అండి? ఈ శ్రీలంకలో గొటబాయో రాజపక్షేలకు సంబంధించినటువంటి కుటుంబం మొత్తం కూడా, అంటే చాలా కీలకమైన అధ్యక్షులు వాళ్లే ఉన్నారు, ప్రధానమంత్రి వాళ్లే ఉన్నారు, ఆర్థిక మంత్రి వాళ్లే ఉన్నారు, విదేశాంగ శాఖ మంత్రిగా ఈ రాజపక్షేల కుటుంబమే ఉంది. శ్రీలంకలో యువత ఉద్యోగాలు లేకుండా, శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉంటే వీళ్ళ కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతుందనే ఒక కోపం యువతలో వచ్చి అక్కడ తిరుగుబాటు జరిగింది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు నేపాల్కు రండి. నేపాల్లో కూడా యువత అయిందంటే అక్కడ మీరు చూడండి, ఆ సంఘటన జరిగినప్పుడు, ఆ ఉద్యమం జరిగినప్పుడు మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య అప్పటికి ఎక్స్టర్నల్ మినిస్టర్ గా ఉన్నారు. ఇంట్లోకి జొరబడి పిల్లలు, ఉద్యమకారులు వాళ్ళని ఫిజికల్ గా ఎంతగానో హ్యాండిల్ చేశారో మనం చూసాం. అక్కడ కూడా ఏంటి అని అంటే, నేపాల్ను పరిపాలించినటువంటి ఈ అధికార కుటుంబాలన్నీ పిల్లలు విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే, అక్కడ నేపాల్లో ఉన్న యువతకి ఉద్యోగాలు లేక ఆర్థిక సంక్షోభంలో ఉంటే